సూర్య న్యూస్కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు. సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ మండలం కూచిపూడి గ్రామంలో విజయదశమి సందర్భంగా దుర్గా భవానీ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా సేవా పక్షం కో కన్వీనర్ జల్లా జనార్దన్ రావు, కూచిపూడి కాబోయే సర్పంచి పోటీ అభ్యర్థి కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ సీనియర్ నాయకుడు బొలిశెట్టి కృష్ణయ్య, కూచిపూడి గ్రామ పెద్దలు, కటకం గూడెం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గన్న వెంకటేశ్వర్లు, వర్మ భవానీ యూత్ గ్రామ పెద్దలు, మహిళలు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు వేలాది సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమం జయప్రదం చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమం ఉద్దేశించి బీజేపీ సూర్యాపేట జిల్లా సేవా పక్షం కో కన్వీనర్ జల్లా జనార్దన్ మాట్లాడుతూ, గౌరవనీయులు భారతదేశ ముద్దుబిడ్డ, భారత ప్రధాని, భారతదేశ ప్రగతి రథసారథి, మహోన్నత వ్యక్తి, కారణజన్ముడు, ప్రజాసేవకుడు, జనం మెచ్చిన నాయకుడు, ప్రపంచంలోని జన ఆకర్షణ, యుగపురుషుడు, పేదలపాటి పెన్నిధి మన నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వారు సందర్భంగా సెప్టెంబర్ 17, 1950 వాదనగరంలో బొంబాయిలో జన్మించినారు. జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవా పక్షం కార్యక్రమం సెంట్రల్ బీజేపీ పార్టీ కమిటీ, రాష్ట్ర పార్టీ కమిటీ ఆదేశాల మేరకు సేవాపక్ష కార్యక్రమం కోదాడ నియోజకవర్గంలో చేయడం జరిగినది. ఇందుకుగాను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్క ప్రజలు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. నరేంద్ర మోడీ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే మనిషి. దసరా, దీపావళి సందర్భంగా జీఎస్టీ పేద ప్రజల కోసం తగ్గించడం జరిగినది. గ్రామీణ ప్రాంతంలో సెంటర్ నుంచి నిధులు గ్రామీణ ప్రాంతాలకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులకు ఎంఎస్పీ ధర ఇవ్వటం కూడా మోడీ నాయకత్వం దొరుకుతుంది. రైతులకు యూరియా సప్లై కూడా మోడీ నాయకత్వంలో తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు రైతు బంధు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. నారీశక్తి తీసుకువచ్చి మహిళలకు 32% చట్టసభలో బిల్లు పాస్ చేసింది కూడా మోడీ నాయకత్వంలో. అలాగే అయోధ్య రామ మందిరం మోడీ నాయకత్వంలోనే కట్టడం జరిగింది. ఇంకా పేదల సంక్షేమం, సామాజిక న్యాయం, దేశ ప్రగతి, స్వదేశీ వస్తువుల్ని కొనుగోలు చేయాలని మోడీ ఆశయం. ఇంకా మరెన్నో భారతదేశ ప్రగతి కోసం సంస్కరణలు ప్రక్షాళన చేసిన ఘనత మోడీకి దక్కింది అని అన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ కూచిపూడి గ్రామంలో అన్నదాన కార్యక్రమం భవానీ యూత్ కమిటీ వాళ్ళు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి కిడ్స్ కాలేజీ చైర్మన్ ఇలా సత్యనారాయణ అభినందించారు. అలాగే చల్లా అంబేద్కర్ గారు 50 కిలోలు తీయడం జరిగింది. అలాగే రాజరాజేశ్వర 40 కిలోలు పాపడు తీయడం జరిగింది. అలాగే బీజేపీ సీనియర్ నాయకుడు బొలిశెట్టి కృష్ణయ్య గారు కూడా తీయడం జరిగింది. అలాగే
విద్యాదాత సూర్యాపేట జిల్లా సేవా పరిషత్ కన్వీనర్ అయిన నేను జల్లా జాదవ్ గారు, అలాగే వాసీపేట విజయం జోన్ చైర్మన్ గుండా ప్రవీణ్ గారు కూడా ₹1,000 విద్యాదాతకి ఇచ్చారు. అలాగే పెద్దల శంకర్ దళిత ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు మాజీ ఉపాధ్యక్షుడు పెద్దల శంకర్ గారు కూడా ₹7,000 ఇచ్చడం జరిగింది. అలాగే బిఎస్ నారాయణ గారు వాసవి ప్రతిష్ట ప్రెసిడెంట్, ఆయన కూడా డబ్బు జరిగింది. అలాగే ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి దాతలు వాళ్ళ మమతా కిరాణా గారు, సింగిల్ గండ వేణు గారు, లేదు సునీత గారు, మరియు పన్నీళ్ళు కుప్పల శ్రీను, సన్నా గురుమూర్తి గారు, అలాగే డాక్టర్ చెప్పబోయేది జరిగింది. అలాగే అల్లం సేదు రమేష్ భార్గవి గారు ఇవ్వడం జరిగింది. అలాగే మంచిగా జనార్దన్ గారు ఉండే వ్యాపారం ఉండే ఇవ్వడం జరిగింది. అలాగే బాలాజీ ఫ్యాన్సీ వాళ్ళు అందజేయడం జరిగింది. తర్వాత చీరల సురేష్ వాళ్ళు దంపతి లక్ష్మీ చంద్ర, అలాగే వాసవి గారు దీపం జరిగింది. అలాగే మంచిగా గాంధీ గారు ఉండేయడం జరిగింది. తర్వాత గౌరీ శంకర్ చంద్రన్ మర్చెంట్ వాళ్ళు కూడా శ్రమించడం జరిగింది. అలాగే వీరందరికీ ఆ విజయ స్వాగతం తెలియపరుస్తూ అమ్మవారి ఆశీస్సులు ఈ కూచిపూడి గ్రామం భవానీ కమిటీ ఆధారంలో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అన్నదానం పరబ్రహ్మం, అన్ని దానాలను అన్నదానం పడుతుంది కాబట్టి ఈ కూచిపూడి గ్రామం ప్రజలు మంచి మనసు, కష్టపడే జీవనం ఈ సందర్భంగా విజయ ఆశీస్సులు తెలియపరుస్తూ భారత్ మాతాకి జై. మా ఇటు కాళ్ళే పోతే ఇటు ఆడలో లైన్ పోండి. పాటించి అన్నం పెట్టుకున్న దూరం వెళ్ళాలని కూర్చున్నా. దూరం ఉంటే ఎంతలో వస్తారు. మహిళలు లేడీస్ కూడా పనిచేసి క్రమశిక్షణ పాటించండి. నెట్వర్క్ అందరికీ ఉంది, భోజనం అందరికీ ఉన్నాయి. దయచేసి క్రమశిక్షణ పాటించడం చేస్తున్నాం. మాకు పునర్జన్మ సిద్ధపడుతున్నాం. మన గ్రామానికి ఆ భగవంతుడు ఆ పెద్ద ఆశీస్సులు రావడం ఆదేశం అనుకుంటున్నా. నాకు సంతోషం ఉంది. ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవానీ యూత్ కమిటీ జిల్లాలో అందరూ ఎవరు నెట్టుకోవద్దు, దయచేసి ఎవరు కూడా నెట్టుకోవద్దు. సీరియల్ రండి. మహిళలకు సపరేట్గా ఉంది. శైలి ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి అక్కలకు, చెల్లెలకు, అదేవిధంగా కోదాడ నుంచి వచ్చినటువంటి బొలిచెట్టు కృష్ణయ్య గారికి, అదేవిధంగా మన జిల్లా జనార్దన్ రావు గారికి, వారందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు ఎవరైనా సరే భగవంతుడు కార్యక్రమంలో అందరూ ప్రతి ఒక్కరు పాల్గొని
వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తేనే ఈరోజు మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించిన వాళ్ళందరికీ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూచిపూడి గ్రామం ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలకి పాడి పంటలతోటి అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈ యొక్క దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత మటుకి కూచిపూడి గ్రామానికి ఎల్లవేళలా ఏ రోజైనా ఎటువంటి ఆపద వచ్చినా ఖచ్చితంగా కూచిపూడి గ్రామ ప్రజలందరికీ నేనున్నా అంటూ ముందు అడుగు నాదే ఉంటుంది. దాన్ని మీరందరూ అర్థం చేసుకోండి. కూచిపూడి గ్రామం అంటే నాకు అన్నం పెట్టిన ఊరు. ఆ ఊరికి ఎంతో కొంత చేయాలని నాకు శక్తి ఉన్నంత మటుకి ఖచ్చితంగా గ్రామ ప్రజలకు తోడుగా ఉంటారని, అదేవిధంగా మీ అందరి ఆశీస్సులు కూడా నాపై ఉండాలని తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు.